ఓకే. 'హిట్ 3' ఇప్పుడే చూసాననమాట. సినిమా నాకు జస్ట్ ఓకే భయ్యా. అంటే లైక్ సూపర్ అని చెప్పను. టెక్నికల్‌గా చెప్పాలంటే ఇక గట్టిగా చెప్పాలంటే బిలో యావరేజ్ అనే చెప్తా. సినిమాలో చాలా 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 బావుందంటే మాత్రం 'నాని' అనే క్యారెక్టర్. 'అర్జున్ సర్కార్' అంటే వాడు ఎలాంటోడు దాన్ని మాత్రం వీళ్ళు చాలా బాగా చూపించారనిపించింది. ఫస్ట్ హాఫ్ అలా 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 ఎళ్ళిపోయింది. అంటే ఈ సినిమాలో ముఖ్యంగా 'హిట్‌కి' ఉన్న మెయిన్ పవర్ ఏంటి? ఇన్వెస్టిగేషన్‌ని చాలా బాగా చూపెట్టడం. దాన్ని వీళ్ళు ఫస్ట్ సినిమాకే వదిలేసారనే ఫీలింగ్ వచ్చిందన్నట్టు సెకండ్ సినిమా చూస్తుంటే. దీనిలో అసలు అదేమీ లేదు. అంటే ఒక సిచ్యువేషన్ పెడతారు, మర్డర్స్ అవన్నీ చూపిస్తూ ఉంటారు, వాటితోటి ఒక లింక్ పెడతా ఉంటారు. బట్ ఇట్స్ నాట్ దాట్ గ్రేట్ ఎంగేజింగ్ కేక్ అనే ఫీలింగ్ రాదనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ తోనే నడుస్తూ ఉంటుంది. అదే హైలైట్ సినిమా టెక్నికల్ చెప్పాలంటే. శైలేష్ కొనలో ఆయన ప్రీవియస్ 3 ఫిలిమ్స్లో ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో దీనిలో కూడా అదే చేసిన అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే సీన్లు జరుగుతూ ఉంటాయి, ఆ హై రాదు. ఒక సీన్ రాసుకున్న తర్వాత కూడా దానికి పెట్టుకునే సెటప్ అంతా కూడా పర్ఫెక్ట్గా పెట్టుకుంటాడు. ఈవెన్ మనకి సెటప్ పే ఆఫ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. మనకి రేడియో కమ్యూనికేషన్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా బాగా పెట్టుకుంటారు. ఒక వల్చర్ ఉంటుంది, ఆ వల్చర్ని కూడా చాలా బాగా చూపించారు. స్పాయిలర్స్ చెప్పట్లేదు, మీకు అర్థమైతే సినిమా చూస్తుంటేనే. అట్లాంటివి బాగానే అనిపిస్తుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ హై రావట్లేదు నాకు. ఏదో జరుగుతుంది సినిమాలో బట్ అది రావట్లేదు అనమాట. ఈవెన్ నాని క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నట్టు అనిపించినా కానీ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు అనిపించే ఏదైతే సీన్స్ ఉంటాయో అవి కూడా అంత బాగా లేవని ఫీలింగ్ వచ్చింది అనమాట. మనకి హీరోయిన్ క్యారెక్టర్ తోటి వాటి మధ్యలో జరిగే సీన్స్ అవన్నీ కూడా అబ్రప్ట్ గా సాంగ్స్ చాగపడము అవన్నీ ఏదో జరుగుతున్నట్టు అని ఫీలింగ్ వస్తానంటూ పర్లేదు అని ఫీలింగ్ వచ్చినప్పుడల్లా కూడా ఓకే ఏదో జరుగుతుందిలే పర్లేదు, ఇంకా నెక్స్ట్ జరిగేది మెయిన్ జరిగేది ఇంకొకటి ఉంది సెకండ్ హాఫ్ లో, అది చూద్దాం అనే ఫీలింగ్ ఉంటుండే. సో సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా పెట్టుకున్నారు, సూపర్ కొరియోగ్రాఫ్డ్. ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు షేకీ క్యామ్నే వాడారు, హ్యాండ్ హెల్డ్లోనే తీద్దామని ఫిక్స్ అయిపోయారు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ హ్యాండ్ హెల్డ్లోనే తీసారనమాట. అక్కడ సూపర్ కొరియోగ్రఫీ జరుగుతుందని మనం అప్రిషియేట్ చేసే లోపే ఆ హ్యాండ్ హెల్డ్ సీక్వెన్స్ తోటి చాలా వరకు ఖరాబ్ అయిపోయినాయి అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. నాకు అదే నాకు ఒక్కరికి ప్రాబ్లం అనుకుంటా, నాకైతే మాత్రం అంత అనిపించలేదు. వైలెన్స్ చాలా ఉంది, అమ్మో దీని అంత గ్రేట్ వైలెన్స్ దీని అసలు చూడలేమనే ఫీలింగ్లో ఉందా అంటే మాత్రం నేను చాలా సినిమాలు చూసాను, చాలా వైలెన్స్ చూసాను కాబట్టి నాకు అంతేం అనిపించలేదు. ఇట్ వాజ్ ఓకే అనే ఫీలింగ్ అనిపించింది తప్ప. ఒకవేళ కనుక మీరు ఇంకా చూడలేదు ఇప్పటి వరకు, ఇంత ఈ రేంజ్ వైలెన్స్ చూడలేదు, చాలా వరకు తలలు కాళ్ళు చేతులు తెగడం నచ్చదు అంటే మాత్రం దీన్ని స్కిప్ చేయడమే బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే చాలా ఉంటాయి క్లైమాక్స్ లో కూడా. లాస్ట్ 30 minutes వాజ్ గుడ్, బాగుంది, అది కూడా బాగుంది అనిపించింది. మిగతా అంతా కూడా ఓకే పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. సినిమాలో ద బిగ్గెస్ట్ హైలైట్స్ ఆర్ అర్జున్ సర్కార్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. మెయిన్ హైలైట్ అయిన ఇన్వెస్టిగేషనే దీంట్లో లేదనే ఫీలింగ్ వచ్చింది. అండ్ మ్యూజిక్ అయితే మాత్రం కుక్కర్ ఆడు అంటే కుక్కర్ ఆడు. శైలేష్ కొలను నాకు స్టార్టింగ్ నుంచి అదే అనిపిస్తుంది అనమాట. స్క్రీన్ ప్లే బాగా రాసుకుంటాడు, పేసింగ్ బాగానే అనిపిస్తుంది. బట్ క్యారెక్టర్స్ కి ఆ రేంజ్ ఎలివేషన్స్ కానీ ఈవెన్ ఎమోషన్ పండడం కానీ, ఎమోషనల్ సీన్ ఒకటి పెడతారు భయ్య నిజంగా దీంట్లో, అది మాత్రం అమ్మ బాబోయ్ పిండు నిమ్మకాయ విండినట్టు నాకైతే ఎప్పుడు రావట్లేదు అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఓవరాల్ గా హిట్ 3 వాజ్ నిజంగా చెప్తున్నా బిలో యావరేజ్ ప్రోడక్ట్. నాకైతే మాత్రం నచ్చుతుంది. నాని ఒక కొత్త అవతారంలో చూడాలనుకుంటే మాత్రం చూసేయచ్చు. సర్ప్రైజెస్ ఉన్నాయి, క్యామియోస్ ఉన్నాయి, ఇంకేమీ చెప్పను. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ హిట్ 3. వెంటనే వెళ్ళిపోవాలి రెట్రోకి. మీరు చూసారా హిట్ 3? చూడాలనుకున్నా కింద కామెంట్స్ లో చెప్పండి. ఇవాళ రెట్రో అండ్ థండర్ బోల్ట్స్ 2 రివ్యూలు రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్, బై.